ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగా నేను చెప్పండి. ఈ మధ్యన ఎక్కువగా వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను కానీ కుకింగ్ షేర్ చేయట్లేదు. సో నా కుకింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటానని చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడైతే నేను సూపర్ వెజిటబుల్ సాంబార్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మీ ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలని చక్కగా నేను చూపించినట్టు కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం సాంబార్ని మట్టి కుండలో కాస్తున్నాం అనమాట. అలాగే కొంచెం ఒక పావు కేజీ కందిపప్పు మనం బాయిల్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. సో బాయిల్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా కుండ తీసుకుని అన్ని రకాల వెజిటేబుల్స్ని నేను ఇందులో ఇలా వేసేసుకుని ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి అప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఈ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలన్నమాట. నెమ్మదిగా ఆ వెజిటేబుల్స్లో నుంచి అన్ని ఫ్లేవర్స్తో పాటు వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా రిడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మంచి ఆరోమా అంటే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మనం వాటిని మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఈలోపు నేను చింతపండుని అంటే చిన్న బాల్ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసి నేను నానబెట్టుకుంటున్నాను. తర్వాత దీని నుంచి ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ మీరు మంచిగా జ్యూస్ని అయితే తీసుకోండి. ఓకేనా? సో చూసారా, వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి మగ్గినప్పుడు ఈ విధంగా అవుతూ ఉంటాయి. అండ్ అలాగే వాటర్ కూడా మనకు కనిపిస్తుంది కదా. సో ఈ ఉప్పు, కారం, పసుపు వేయడం వలన వాటితో పాటు ఇవి మగ్గడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకునే చింతపండుని మెత్తగా వాటర్లో మంచిగా జ్యూస్ అంతా తీసుకుని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సాంబార్ కావాలో మీ ఇష్టం అనమాట. అంత వాటర్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వాటర్కి తగ్గట్టే వెజిటేబుల్స్ కూడా ఉండాలి. సో వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ఆనపకాయ కంపల్సరీ ఉండాలన్నమాట, బెండకాయ కూడా. సో ఇప్పుడు ఇవి కొంచెం ఒక 10 minutes మనం మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉంటుందో దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుని ఆ పప్పుని ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక 10 minutes ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 10 minutes తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు సాంబార్ పౌడర్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేదైనా సరే, నేనైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే ఒక 3 spoons ఫుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కొంచెం బెల్లం ముక్క వేసి ఒక 10 minutes మళ్ళీ మనం మంచిగా కుక్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. సో తాలింపు అందరికీ తెలిసిందే, బట్ ఇందులో మనం యాడ్ చేసేది ఏంటంటే తాలింపులో కూడా కొత్తిమీర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు చారు తాలింపు పెట్టినా సాంబార్ అయినా సరే కొత్తిమీర కూడా మనం తాలింపులో వేస్తే సూపర్గా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా నేను కొత్తిమీర వేసి తాలింపు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించుకున్న సాంబార్ని ఇందులో నేను ఒక 3 గరిటెల వరకు వేసాను అనమాట. వేసిన తర్వాత అప్పుడు దీన్ని ఇందులో తిరగవేశాను. సో ఇదే ప్రాసెస్లో మీరు సాంబార్ చేసినట్లయితే కనుక మీరు ఏ కాంబినేషన్ లేకుండా ఉత్తి సాంబార్తో కడుపు నిండా అన్నం అయితే తినేస్తారు. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? మొత్తానికైతే నచ్చిందా లేదా కామెంట్లో తప్పకుండా చెప్పండి. లైక్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.